పెళ్ళం బాగుంటే కనుక లైఫ్ బాగుంటుంది. సర్జరీ ఫెయిల్ అయిందంటే కనుక అట్లనే ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళపోయిన ఆఫీస్ నడుస్తుంది, మన పని ఎవరో ఒకటి చేస్తాడు, నచ్చపోతే వాడు తీసేస్తాడు. కానీ మనం ఏంటి వర్క్ చేసేటప్పుడు సరే కార్పొరేట్ సిస్టమ్ అట్లా ఉంది సార్. అది మనం లేకపోతే నా జాబ్ ఎక్కడ పోతుంది అని అదే భయానికి ఆ భయాన్ని మనం ఎక్కడో ఒక చోట ఇది చేయాలి, వదిలేయాలి. సార్ మీరు విటమిన్ డి గురించి ఇప్పటికి సెకండ్ టైం స్ట్రెస్ చేసి చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బోన్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? మీరు ఇందాక ఫస్ట్ అడిగినప్పుడు రీజనరేటివ్ అన్నారు. రీజనరేటివ్లో దీంతో పాటు స్టెమ్ సెల్ థెరపీస్ కూడా ఉంటాయి. స్టెమ్ సెల్ థెరపీస్, ఇంకా నెక్స్ట్ లెవెల్ టిష్యూ ఇంజనీరింగ్, తర్వాత మనకి ఏంటంటే స్పెసిఫిక్ సెల్ కల్చర్స్ అనమాట. ఇవి ఉన్నాయి. వేరే చోట నుంచి బోన్ తీసుకొచ్చి అక్కడ జస్ట్ సీడ్లింగ్స్ లాగా వేస్తే స్లోగా అక్కడ బోన్ ఫామ్ అవుతుంది. ఇస్ ఎ లాట్ ఆఫ్ రీజనరేటివ్ పొటెన్షియల్ ఇన్ అవర్ ఓన్ బాడీ. ఇది కంప్లీట్లీ అసలు నేను ఆన్సర్ కూడా చేయను. దిస్ ఇస్ బోగస్. బోగస్ డోంట్ ట్రస్ట్ అంటారు. ఇన్వెస్టిగేషన్స్ ఒక్కొక్కసారి చాలా మంది డబ్బులు వేస్ట్ అనుకుంటుంటారు, అనవసరంగా చేపిస్తున్నారు అని చెప్పి. ఇన్వెస్టిగేషన్స్ మీద సమ్టైమ్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు నలుగురికి వేస్ట్ అయితే వేస్ట్ అయింది, ఒకటికి సేవ్ చేస్తున్నాం కదా అనిపిస్తుంది. సరే, కాకపోతే ఇప్పుడు అన్నెసెసరీగా రాసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ సెగ్మెంట్ దానివల్ల దీనికి పబ్లిక్ లో అలాంటి కన్సెప్షన్ రావడానికి కారణమే అదే. ఎస్. హాయ్ హలో, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ టాక్ డీజీ స్టూడియోస్. ఈ పాడ్కాస్ట్లో మనం ఆర్థో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. వెరీ యంగేజ్లోనే నీ పెయిన్స్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము, ఫింగర్స్ క్రాక్ చేయడం, బోన్స్ క్రాక్ చేయడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది అనడము. సో ఇవన్నీ మిత్సా, ఫ్యాక్ట్సా, మన ఇమాజినేషనా, అసలు నిజానికి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అదే కాకుండా రీజనరేటివ్, పిఆర్పి ఇలాంటి మెథడ్స్తో ఆర్థో ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. అది క్లినికల్లీ ప్రూవేనా లేకపోతే ఇంకా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేనా? సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈరోజు చెప్పడానికి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ యశస్వి గారు మనతో ఉన్నారు. హీఈస్ గోయింగ్ టు క్రాక్ యువర్ మిత్స్, నాట్ యువర్ బోన్స్. హాయ్ సార్. హలో అండి. హలో అరవింద్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద పాడ్కాస్ట్. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. సార్ ఎలా మీ ఆర్థోపెడిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? సో ఆర్థోపెడిక్ జర్నీ చెప్పాలంటే దానికంటే ముందు మెడికల్ ఫీల్డ్లోకి ఎలా వచ్చానని అడిగితే బాగుంటుంది. ఇంతకుముందు మన పేరెంట్స్ మనకు చాయిస్ ఇచ్చేవాళ్ళు కాదు. సో అన్నయ్య ఎంపీసీ చేరాడు, నన్ను బైపీసీలోకి జాయిన్ చేశారు. అండ్ నో చాయిస్. సో ఐ బికేమ్ ఎ డాక్టర్. ఓకే. సో దెన్ ఈవెన్చువల్లీ ఐ రియలైజ్ లైక్ ఆర్థోపెడిక్స్ ఇస్ ఏం చెప్పాలి, దీస్ ఆర్థో ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. మన ఇండియా పాపులేషన్ ఈజ్ అన్ ఏజింగ్ పాపులేషన్. జనరల్గా ఆర్థో ప్రాబ్లమ్స్ అనేవి విత్ ఏజ్ విల్ సీ దెమ్. సో ఐ థాట్ దెర్ ఈస్ సమ్ లైఫ్ ఇన్ దిస్. ఓకే. సో అట్లా ఆర్థోపెడిక్స్ చూస్ చేసుకున్నాను. ఓకే సార్. సార్ ఇది మనకిప్పుడు పిఆర్పి, రీజనరేటివ్ మెడిసిన్, సో ఇది ఒక చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అయిపోయింది. యాక్చువల్గా సైంటిఫికల్గా ప్రూవ్ అయిందా లేదా, ఇంకా లైవ్గా పబ్లిక్ మీద డైరెక్ట్గా చేస్తున్నారా అనేది, ఎక్స్పెరిమెంటా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని మీద చాలా డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. సార్ ఎంతవరకు కరెక్ట్ రీజనరేటివ్ మెడిసిన్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది? రీజనరేటివ్ మెడిసిన్ ఆర్ రీజనరేటివ్ ప్రొసీజర్స్లో ఏంటంటే కనుక వీఆర్ ట్రయింగ్ టు ఇవోక్ ద హీలింగ్ పొటెన్షియల్ ఆఫ్ అవర్ ఓన్ బాడీ. అంటే మన బాడీకి చాలా హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎంత హీలింగ్ కెపాసిటీ ఉంటుందంటే కనుక సమ్టైమ్స్ మనకి మేజర్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కంప్లీట్గా బోన్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ బోన్ మళ్ళీ దొరకదంటే ఎవరన్నా తెస్తే ఉంటుంది, లేకపోతే ఆ బోన్ లేదు. బట్ ఆ బోన్ని కూడా మనము వేరే చోట నుంచి బోన్ తీసుకొచ్చి అక్కడ జస్ట్ సీడ్లింగ్స్ లాగా వేస్తే స్లోగా అక్కడ బోన్ ఫామ్ అవుతుంది. ఇస్ ఎ లాట్ ఆఫ్ రీజనరేటివ్ పొటెన్షియల్ ఇన్ అవర్ ఓన్ బాడీ. మీరు చూస్తుంటారు, లివర్ సర్జరీ చేశారు, లివర్ ఫాదర్ వాళ్ళు కిడ్స్ వాళ్ళ ఫాదర్కో మదర్కో ఎవరికో డొనేట్ చేశారని చెప్పి. బట్ లివర్ రీగ్రో అవుతుంది. ఎట్లా? ఎందుకంటే రీజనరేటివ్ కెపాసిటీ ఉంది. అట్లనే మన బాడీకి రీజనరేటివ్ కెపాసిటీ ఉంది. ఈ రీజనరేటివ్ కెపాసిటీకి ఏమైతే ఫ్యాక్టర్స్ అనేవి, ఆ రీజనరేషన్ జరగాలంటే దానికి ఒక స్టిమ్యులస్ కావాలి. ఆ స్టిమ్యులస్ అనేవి కొన్ని రక్త కణాలు, దాని నుంచి వచ్చే రసాయనాలు, హార్మోన్స్ అనుకోండి, లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనుకోండి, దీని ద్వారా జరుగుతుంది. సో దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పి స్టడీ చేశారు. సో మనకి ఏంటంటే కనుక మనకి ఇమీడియట్గా ఎప్పుడైనా దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు ఇమీడియట్గా ఏమవుతుంది, బ్లడ్ వస్తుంది. బ్లడ్ రాగానే కొంచెం సేపు అయిన తర్వాత ఒక క్లాట్ ఫామ్ అవుతుంది, ఒక స్కాబ్ ఫామ్ అవుతుంది, అంటే చెక్కు కడుతుంది అంటాం కదా. ఇక్కడ ఏమవుతుంది, మన ప్లేట్లెట్సే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మనకి.
ఆ ప్లేట్లెట్స్ అనేది వచ్చి అక్కడ బ్లడ్ని బయటికి, బాడీకి ఎప్పుడు బ్లడ్ లూజ్ చేసుకోకూడదు కదా, అంటే బీపీ డౌన్ అయిపోతుంది, పేషెంట్ కొలాప్స్ అయిపోతాడు. బాడీ డిఫెన్స్ ఏంటి దానికి, ఈ ప్లేట్లెట్స్ అనేవి ఆ బ్లీడింగ్ని అరెస్ట్ చేయాలి. సో ఈ బ్లీడింగ్ని అరెస్ట్ చేసే క్రమంలో అట్ ద సేమ్ టైం హీలింగ్ కూడా జరగాలి కదా. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏంటంటే దాని నుంచి కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి, అవి రెండు చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి మన బ్లడ్ లాస్ని ఆపుతున్నాయి, రెండోది ఆ తర్వాత అక్కడ టిష్యూ ఫామ్ అవ్వాలి కదా, అది ఫామ్ అవ్వాలంటే అవి కొన్ని సెక్రీట్ చేస్తాయి అక్కడ. అక్కడి నుంచి దాని నుంచి కొన్ని ఇవి వస్తాయి అనమాట, గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ గ్రోత్ని ప్రమోట్ చేసి అది హీల్ అవుతుంది. ఓకే. సో అట్లానే ఈ పొటెన్షియల్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనము తీసుకొని వేరియస్ కండిషన్స్లో వాడుతున్నాం. సో దిస్ ఈస్ ద బేసిక్ అనమాట, కాన్సెప్ట్ బిహైండ్ యూజింగ్ దిస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. పిఆర్పి అంటే కనుక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఈ రీజనరేషన్ పొటెన్షియల్ని మనము డిఫరెంట్ కండిషన్స్లో వాడుతున్నాం, ఆర్థోపెడిక్స్లో కూడా వాడుతున్నాం. సార్ ఇది అంటే అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే? ఇందులో మనకి రీజనరేటివ్లో పిఆర్పి ఒక సెగ్మెంట్, స్టెమ్ సెల్స్ ఒక సెగ్మెంట్, తర్వాత టిష్యూ ఇంజనీరింగ్ అని చెప్పి ఇంకొకటి ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే పిఆర్పికి అంత హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు యాక్చువల్గా. ఎందుకంటే అందులో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ నాట్ ఆల్టరింగ్ ఎనీథింగ్. ఒక పేషెంట్ని తన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుని దానిలో ఓన్లీ మనం కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదైతే ఉందో అది ఒక్కటే తీసుకొని ఇంజెక్ట్ చేస్తున్నాం. దీనికి యాక్చువల్గా చేయకూడదు అని చెప్పి ఏం లేదు, బట్ దెర్ ఆర్ సమ్ స్టడీస్ సపోర్టింగ్ ఇట్. ఓకే. ఇది పనిచేస్తుంది అని చెప్పి చేసిన స్టడీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇది అంతగా పనిచేయదని చెప్పి స్టడీస్ ఉన్నాయి. సో మనకి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అని చెప్పి అమెరికన్ అసోసియేషన్ ఒకటి ఉంది, వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తుంటారు అనమాట ప్రాక్టీస్కి. వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మెయిన్ మనకి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఎస్పెషల్లీ పిఆర్పి గురించి కాదు, కానీ పిఆర్పి ఇన్ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే మోకాళ్ళ అరుగుదలప్పుడు పిఆర్పి పనిచేస్తుందా లేదా. దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్ వేర్ ద డిబేట్స్ ఆర్ గోయింగ్ ఆన్. నాట్ జస్ట్ విత్ ద పిఆర్పి ఈస్ ప్రూవెన్, బట్ ఆస్టియో ఆర్థరైటిస్లో ప్రూవెన్నా కాదా అనేది కాంట్రవర్సీగా నడుస్తుంది అనమాట. ఓకే. సో వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు ఒక్కొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ అని చెప్తారు. ఒకవేళ లేదు మోడరేట్ రికమెండేషన్, లేకపోతే రికమెండేషన్ ఈజ్ వీక్, అంటే పని చేయొచ్చు చేయకపోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ కాదు, అంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నాం అంటే రిజల్ట్ బాగుండాలి కదా. ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది కదా, అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ ద సొల్యూషన్, ఇట్ ఈస్ వర్కింగ్. సో అంటే దట్ ఈస్ అ స్ట్రాంగ్ రికమెండేషన్. సింపుల్ థింగ్ చెప్పడానికి కామన్ లాంగ్వేజ్. అంటే మామూలుగా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే టెంపరేచర్ లోవర్ అవుతుంది, కానీ ఫీవర్ కాజెస్ వేరే ఉండొచ్చు. ఫీవర్ అయితే లోవర్ అవుతుంది. సో అట్లానే దట్ ఈస్ ప్రాబ్లమ్, దిస్ ఈస్ ద సొల్యూషన్ టైప్లో. అంటే నీకు ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ రికమెండేషన్ అనమాట. సో జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ పనిచేస్తుందని ఇట్స్ అ స్ట్రాంగ్ రికమెండేషన్. అదే వేరే టాబ్లెట్ వేసుకుంటే పనిచేయదు కదా. అవును. అట్లానే ఇప్పుడు రికమెండేషన్ కూడా మోడరేట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ రికమెండేషన్, ఇట్స్ మోడరేట్, కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. ఓకే. సో వాళ్ళు కూడా అమెరికన్ ఆర్థోపెడిక్ వాళ్ళు కూడా ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ రికమెండేషన్, దట్ టు ఓన్లీ అర్లీ స్టేజెస్లో ఇట్ మైట్ బీ బెనిఫిషియల్. ఓకే సార్, ఎవరు ఈ దీనికి ఎలిజిబుల్? రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇది కాకుండా ఇంకా వేరే కండిషన్స్లో కూడా వాడుతున్నాం. ఎక్కడ వాడుతున్నాము, టెండినోపతీస్, అంటే మనకేంటి స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతాయి. వీళ్ళలో ఏంటంటే రిపిటేటివ్ మైక్రో ట్రామా అంటాం అనమాట. ట్రామా అంటే ఇంజురీ, మైక్రో అంటే చిన్న లెవెల్లో. స్పోర్ట్స్ ఆడుతుండడం వల్ల ఏంటి, రిపీటెడ్ సేమ్ మూమెంట్స్ చేస్తుంటారు, పర్టికులర్ మజిలే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. అది స్ట్రెయిన్ అయ్యి మెల్లగా దానిలో మైక్రో టియర్స్ అవి స్టార్ట్ అవుతాయి. మనకి సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్. సచిన్ టెండూల్కర్కి టెన్నిస్ ఎల్బో అని చెప్పి అప్పుడు మీకు గుర్తునే ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక బ్యాండ్ పెట్టుకొని ఆడేవాడు. సో దట్ ఈస్ వన్ కండిషన్ వేర్ పిఆర్పి, అంటే అలాంటి కండిషన్స్ అనమాట. ఎప్పుడైతే మైక్రో టియర్స్ అయ్యి అట్లా అవుతుంటాయో వాటికి పిఆర్పి అనేది వర్క్ అవుతుంది. ఓకే. టెండినోపతీస్ అంటాం. సో అట్లానే ఇలాంటి టెండినోపతీస్ మనకి షోల్డర్లో కావచ్చు, తర్వాత యాంకిల్లో అవ్వచ్చు, హీల్లో అవ్వచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో మనము పిఆర్పిని అడ్వకేట్ చేస్తాం అన్నమాట. సార్ ఇవి అఫోర్డబుల్నా, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చా ఈ ట్రీట్మెంట్? మీరు ఇందాక ఫస్ట్ అడిగినప్పుడు రీజనరేటివ్ అన్నారు. రీజనరేటివ్లో దీంతో పాటు స్టెమ్ సెల్ థెరపీస్ కూడా ఉంటాయి. స్టెమ్ సెల్ థెరపీస్, ఇంకా నెక్స్ట్ లెవెల్ టిష్యూ ఇంజనీరింగ్, తర్వాత మనకేంటంటే స్పెసిఫిక్ సెల్ కల్చర్స్ అన్నమాట, ఇవి ఉన్నాయి. స్టెమ్ సెల్ థెరపీస్ ఆర్ స్టిల్ ఇన్ నేసెంట్ ఫేజ్ ఆఫ్ ఇదన్నమాట. ఇంకా దానికి
ఇది చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ఇది లేదు. ఓకే. మన ఇండియాలో మనం స్టెమ్ సెల్ థెరపీస్ చేయాలంటే కనుక ఓన్లీ యాజ్ అన్ రిసెర్చ్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి వాళ్ళు accept చేస్తే వాళ్ళకి చేయొచ్చు. కన్సెంట్ తీసుకొని చేయొచ్చు. సో డైరెక్ట్గా ఇది ట్రీట్మెంట్ ఇస్తామని ఇది చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పి వీ షుడ్ నాట్ డూ దట్ ఈస్ లీగల్లీ నాట్ కరెక్ట్. ఓకే. సో ఓన్లీ మనం వాళ్ళకి ఏంటంటే దాని ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటిలో మనం ఏంటంటే బోన్ మ్యారో ఆస్పిరేషన్ చేస్తాం అనమాట. అంటే బోన్ మ్యారో అంటే మనకి మ్యారో అంటే మీకు ఐడియా ఉంటుంది, అవును. సెంటర్లో ఉంటుంది కదా, Center. మ్యారో ఉంటుంది కదా. ఆ మ్యారోలో ఏంటంటే కనుక మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్కి ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్ చాలా బాగుంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్ని మనము డిఫరెంట్ కండిషన్స్లో వాడతాం. ఎక్కడ మనకి బోన్ హీలింగ్ డిలే అవుతుంది కొంతమందికి, ఆ డిలే అవుతున్నప్పుడు అవి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఈ బోన్ మ్యారో ఆస్పిరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తే కనుక వాటికి వర్కౌట్ అవుతుంది. సో దాన్ని కూడా మనం ఏంటంటే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దీనికి ఒక పొటెన్షియల్ ఉంది, వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అన్ ఏమనాలి పాజిటివ్ నోట్. ఒక మేజర్ ప్రొసీజర్కి వెళ్ళకుండా దీని ద్వారా చేస్తున్నామని చెప్పి చేసుకోవచ్చు. ఓకే. ఎప్రూవ్డ్ బోన్ మ్యారో స్టెమ్ సెల్ థెరపీస్ దేనికి ఎప్రూవ్డ్ అంటే మన దగ్గర బ్లడ్ క్యాన్సర్స్కి, ఈ లుకీమియాస్ అంటారు, థాలసీమియాస్, సికిల్ సెల్ డిసీజ్, హిమటోపాయిటిక్ డిసీజెస్ అంటారు. అంటే బ్లడ్కి సంబంధించిన వాటికి ఇట్ ఈస్ అప్రూవ్డ్. ఓకే. ఫర్ నాన్ హిమటోపాయిటిక్ థింగ్స్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్ రిసెర్చ్ స్టేజ్. ఓకే. స్టెమ్ సెల్ అంటే థెరపీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి patient okay కన్సెంట్ అంటే తీసుకొని చేయొచ్చు. చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి అనేది టిష్యూ కల్చర్ అనమాట. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఏం చేస్తాము, స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే కనుక బోన్ ఎండ్లో కార్టిలేజ్ అని ఉంటుంది. కార్టిలేజ్ అనేది వాళ్ళ స్పోర్ట్స్ ఆడటం వల్ల ఆబ్వియస్గా కొంత ఇంజురీ అనేది అవుతుంది. ఆ ఇంజురీ అవటం వల్ల దే విల్ హ్యావ్ పెయిన్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్లీగా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం మామూలుగా ఏంటి జాయింట్ డ్యామేజ్ అయినప్పుడు మనకి ఎండ్ స్టేజ్లో నీ రీప్లేస్మెంటో లేకపోతే ఆ పర్టికులర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఉంటాయి. బట్ వెన్ దే ఆర్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజెస్ వాళ్ళకి ఏం చేస్తామంటే కనుక అప్పుడు అక్కడ కార్టిలేజ్ ఫామ్ అవ్వాలి. సో మనం కార్టిలేజ్ని రీగ్రో చేయాలి. ఇది టిష్యూని రీగ్రో చేసి మళ్ళీ వీ హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్ దేర్. అంటే Okay. ఒక ల్యాబ్లో కల్చర్ చేస్తారు. ఈ కాంట్రోసైట్స్ అంటారు మన కార్టిలేజ్ సెల్స్ని. ఆ కాంట్రోసైట్స్ని ల్యాబ్లో కల్చర్ చేసి దాన్ని మళ్ళీ ఎట్ ఏ లేటర్ డేట్, అంటే కొంత టైం పడుతుంది కదా మళ్ళీ ల్యాబ్లో అవి కల్చర్ చేయడానికి. ఆ కల్చర్ అయిన తర్వాత మళ్ళీ చేస్తారు. బట్ దీనికి కూడా దెర్ ఇస్ నో ఏమనాలి అప్రూవల్ అనమాట. అప్రూవల్ ఇవన్నీ బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి, బికాస్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్. ఓకే. సో అంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. యా డెఫినెట్లీ దే ఆర్ నాట్ Affordable by అఫోర్డబుల్ middle బై class. నార్మల్ పీపుల్. Okay. దట్ లిటిల్ బిట్ కాస్ట్లీ. ఎందుకంటే కనుక దే కెన్ యూజ్ దోస్ మనీ ఫర్ ఫిజియోథెరపీ ఆర్ ఎ డిఫరెంట్ థింగ్ అదర్ దాన్ స్పెండింగ్ అండ్ నాట్ గెటింగ్ ద రిజల్ట్. ఇప్పుడు స్పెండ్ చేస్తారు, అంత ఖర్చు పెట్టి చేసుకొని రిజల్ట్ రాలేదనుకోండి. అవును సార్. ఇది ఇప్పుడు అసలు మనకు అందుకే మీకు ఇందాక రికమెండేషన్ అని చెప్పాను కదా, ఒక అమెరికన్ వాళ్ళది. సో దే అడ్వకేట్ అనమాట, ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ లేకపోతే మోడరేటా వీకా. ఓకే. సో మనం అలా రిస్క్ బెనిఫిట్ చూసుకొని చేసుకోవాలి. ఓకే సార్. పిఆర్పి అయితే చేస్తారా? పిఆర్పి అనేది నీ ఆర్థరైటిస్లో కూడా మైల్డ్ ఆర్థరైటిస్లో కొంతవరకు బెనిఫిట్ ఉండవచ్చు. ఓకే. ఉండొచ్చు. సో అది కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే చేయాలి. ఓకే. నేను ఖచ్చితంగా అవుతుంది అని చెప్పడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే సార్. ఇప్పుడు ఎందుకు సార్ ఈ ఆర్థో ప్రాబ్లమ్స్ అనేటివి చాలా పెరిగిపోతున్నాయి? ఒకప్పుడు చాలా తక్కువ చూస్తుండే మనము. అప్పుడు లైఫ్ స్టైల్ చూస్తే కూడా వాళ్ళు రైతులు కానీ అట్లా ఎవరైనా ఉన్నా కానీ చాలా దూరం వాక్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు, సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకపోతుండే. ఇప్పుడు మాత్రం యంగ్ జనరేషన్లో ఈ కేసెస్ చాలా పెరిగిపోయినాయి, స్పోర్ట్స్ మెన్లో చాలా పెరిగిపోయినాయి. ఎందుకు సార్ ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది? సో మనకి ఇవల్యూషన్ మనకి చాలా స్టోరీస్ చెప్తుంది. ఇవల్యూషన్ మనము హ్యూమన్స్ వీఆర్ మ్యామల్స్, అడ్వాన్స్డ్ మ్యామల్స్. సో మనకి ఏంటంటే కనుక ఇనీషియల్గా మనిషి అనేవాడు, మనిషి కాదు మ్యామల్స్ అనేవి ప్యారలల్ టు ద ఎర్త్, అంటే వంగే ఉండేవి. అన్ని జంతువులు ఇట్లానే వెళ్తాయి. అవును. తర్వాత ఏప్స్ వాటికి ఏంటంటే అక్కడి నుంచి దే స్టార్టెడ్ టు స్టాండ్ అప్ అండ్ వీఆర్ స్టాండింగ్. సో కొన్ని మనము ఆ యానిమల్స్లో చూడని డిసీజెస్ మనలో హ్యూమన్స్లో వస్తాయి. ఎస్పెషలీ హెర్నియా ఈజ్ వన్ థింగ్. ఎందుకంటే మనం అప్రైట్ పొజిషన్లో ఉండటం వల్ల అబ్డామిన్ అనేది చాలా అబ్డామినల్ కంటెంట్స్ అన్నిటిని ఆపాలన్నమాట, నిలదొక్కాలి. ఎప్పుడైతే ప్రెషర్ పడినప్పుడు మెల్లగా ఈ కంటెంట్స్ బయటకు వస్తుంటాయి. సో దీన్నే హెర్నియా అంటాం. సో విత్ ఇవల్యూషన్ మనం హ్యూమన్ బీయింగ్స్ కొని తెచ్చుకోవటం కాదు, దట్స్ ద ఓకే. ఎండ్ రిజల్ట్. అంటే
ఆ పోస్చర్ నుంచి ఈ పోస్చర్ రావటం వల్ల వీ హ్యావ్ సర్టెన్ థింగ్స్. ఓకే. అట్లానే ఇప్పుడు మన లైఫ్ స్టైల్, ఇప్పుడు మీరు చెప్పారు రైతులు, ఆ. ఇంతకుముందు అందరూ రైతులే ఉండేవాళ్ళు, 90% రైతులే ఉండేవాళ్ళు. బిజినెస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు తక్కువ మంది ఉండేవారు. సో వాళ్ళేంటి, దే హ్యాడ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ సన్లైట్ ఎక్స్పోజర్, కరెక్ట్. అండ్ దేర్ ఫుడ్ వాజ్ ఆర్గానిక్. కరెక్ట్. దేర్ ఫుడ్ వాజ్ ఆర్గానిక్. 100% కరెక్ట్. But our food is packed and it is filled with substances. We don't see any bugs in it. Preservatives, And food colors, stabilizers, everything. So and it is frozen too nowadays. సో దాని షెల్ఫ్ లైఫ్ పెంచుకోవటం కోసము Ah. ఏవో చేస్తున్నాం. అంటే మనం అప్పుడులో అవి కష్టం అనుకున్నాం. Ah. ఆ జనరేషన్లో ఉన్నప్పుడు పురుగులు పడుతున్నాయి అని చెప్పి, అప్పుడు పురుగులు పట్టడం అనేది ప్రాబ్లం. అప్పుడు Ah. దానికి సొల్యూషన్ ఏంటి, ఏవో కెమికల్స్ వేసి మనం అవి రాకుండా చూసుకోవాలని చెప్పి అనుకున్నాం. బట్ ఓవర్ టైం ఏమైంది, అక్కడ నుంచి ప్యాక్డ్ ఫుడ్లోకి వెళ్ళాము. Packed to frozen. ప్యాక్డ్ నుంచి ఇప్పుడు ఇంకా ఇన్స్టెంట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్లోకి వెళ్ళిపోయాం. సో మనం ఏంటంటే కనుక వైటాలిటీని మనమే తెలియకుండా స్లో పాయిజన్ లాగా ఓవర్ ద ఇయర్స్. సన్లైట్ కూడా ఎక్స్పోజర్ లేదు అపార్ట్మెంట్ అంటే ఎక్కడ ఉంది సన్లైట్? లేదు, దెర్ ఇస్ నో వే. సో ఇవన్నీ ఏంటంటే కనుక ఒకదానికి ఒకటి తోడైనాయి మన లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం ఇక సంచూరుకి వెళ్ళాలన్నా బైక్ లేకుండా వెళ్ళాం. సార్ వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంతకుముందు వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు అవి కూడా ఇన్స్టెంట్గా మన దగ్గరికి వస్తున్నాయి. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ ఏంటంటే కనుక మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. మనకి పీక్ బోన్ మాస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పీక్ బోన్ మాస్ ఏంటంటే కనుక ఒక లైఫ్లో ఆ పర్సన్కి ఆ పర్టికులర్ ఏజ్లో ఒక బోన్ అనేది పీక్ స్ట్రెంత్లోకి వెళ్తుంది. అంటే మనకి ఎజిలిటీ అంటాం కదా, ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్కి వాడు ఒక ఏజ్లో ఎజైల్గా ఉంటాడు. ఇప్పుడు ధోని 40 years వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడగలుగుతున్నాడా? అంత ఎజిలిటీ ఉండదు. అవును. మీరు మురళీధరన్ ఇంటర్వ్యూ చూసుంటే, నేను చాలా ఇయర్స్ ఆడాను క్రికెట్. మురళీధరన్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ చాలా లాంగ్ టైం ఆడారు. లైక్ ఆన్ ఫీల్డ్ మేబీ 18 to 20 years ఆడుంటారు అనుకుంటున్నాను. ఐ మే బీ రాంగ్. సో తను ఏం చెప్పాడంటే కనుక, సో మనకి తెలుస్తుంది మన రిఫ్లెక్సెస్ స్లో అవుతాయి. అది 0.05 సెకండ్ 0.01 సెకండ్ అవుతుంది, బట్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ ద గేమ్. కరెక్ట్. సో అట్లా మనకి ఏంటంటే కనుక ఈ బోన్లో కూడా అది ఎందుకు చెప్తుందంటే, ఒక పీక్ టైంలోనే మనకు ఆ పీక్ బోన్ మాస్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, మన టీన్స్ నుంచి అర్లీ 20s టైంలో అది రీచ్ అవ్వాలి. అంటే ఆ టైంలోనే వస్తుంది అది, ఆ తర్వాత రాదు. ఓకే. సో ఈ టైంలో మనము అది రీచ్ అవ్వట్లేదంటే ఒక పీక్ పర్టికులర్ లెవెల్కి రావాలి. ఈ కరెక్ట్గా వీడు టీని రాగానే ఈ 10th class ఇంటర్మీడియట్ పీక్ ఆఫ్ ఎడ్యుకేషన్, హీస్ కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ స్పోర్ట్స్. కరెక్ట్. కంప్లీట్లీ మ్యాక్సిమం 7th 8th నాకు తెలిసి. ఇప్పుడైతే ఇంకా అది కూడా ఇంకా తగ్గిపోతుందేమో. సో మనకి ఆ పీక్ బోన్ మాస్ ప్లే స్కూల్లో చూస్తున్నాం. సో అది కూడా ఇండోర్ గేమ్స్. సో దానివల్ల ఏమవుతుంది, నీ బోన్ బ్యాంక్ అనేది చిన్నగా అయిపోతుంది. ఒక ఆ పీక్ బోన్ మాస్ రాకపోతే స్లోగా ఆ తర్వాత నువ్వు ఏం చేసినా సరే బోన్ వీక్ అవుతూనే వెళ్తుంది. బట్ ఆ ప్లాటు మెయింటైన్ అవ్వాలంటే నువ్వు ఎక్సర్సైజ్ అవి చేస్తే కొంతవరకు మెయింటైన్ అవుతుంది. బట్ ఆ తర్వాత గ్రాఫ్ అనేది పట్టమే. నువ్వు ఇది పీక్ లేదనుకోండి, గ్రాఫ్ ముందుగానే పడిపోతుంది. ఇక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడ ఉందంటే ఇక్కడ నుంచే వీక్ అయిపోతుంది. నువ్వు పీక్ వెళ్తే కనుక స్లో అయ్యేటప్పుడు కూడా స్లోగా ఇదవుతుంది. సో ప్రాబ్లమ్స్ లేట్గా వస్తాయి. ఇప్పుడు మనకి ఇదే లేనప్పుడు, పీక్ బోన్ మాసే మనం సరిగ్గా రీచ్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎస్పెషలీ మనము బోన్ జాయింట్ సపరేట్ అనుకుంటాం, కానీ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఇవన్నీ కలిపే ఒక యూనిట్ లాగా ఫంక్షన్ చేస్తాయి. ఓకే. అంటే ఇది బోన్ వీక్ అయినప్పుడు, మజిల్ పెయిన్ అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే బోన్ వీక్ అవుతుందో ఆబ్వియస్లీ మజిల్స్ మీద లోడ్ పడుతుంది. ఓకే. దే విల్ గెట్ ఫెటిగ్డ్ ఎర్లీ. సో బోన్ పెయిన్ అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ మజిల్ పెయిన్స్ వస్తాయి. సో అంటే అది వాట్ ఈస్ ద కరెక్ట్ టైం టు సీ ఏ డాక్టర్? ఒక పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు చూడాలి అంటే కనుక, డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అనుకోండి. సో కొంతమంది క్రానిక్ పెయిన్స్ కొంతమందికి ఉంటాయి, లో గ్రేడ్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడైతే పెయిన్ సివియరిటీ పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెయిన్ సివియరిటీ పెరుగుతుంది, అది పెయిన్ మోర్ దాన్ 3 to 4 weeks, ఆర్ పెయిన్ అసోసియేటెడ్ విత్ స్వెల్లింగ్, పెయిన్ అసోసియేటెడ్ విత్ సమ్ రెడ్నెస్, పెయిన్ అసోసియేటెడ్ విత్ ఫీవర్, దీస్ ఆర్ కండిషన్స్ వేర్ యూ షుడ్ సీ ద డాక్టర్ మోర్ అర్లీ. ఓకే. ఎంత త్వరగా చూసుకుంటే అంత బెటర్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా టెక్ లైఫ్ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కువ స్క్రీన్ ముందు కూర్చోవడము, ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్లో ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఆర్థో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఇప్పుడు చెప్పాలంటే కనుక యాక్చువల్గా ఐటీ కంపెనీస్ కూడా
నౌ దే ఆర్ గివింగ్ గైడ్ లైన్స్ ఫర్ దెమ్, పోస్చరల్ గైడ్ లైన్స్. అంటే కూర్చునేటప్పుడు స్క్రీన్ ఏ లెవెల్కి ఉండాలి, ఇంతకుముందు ఇట్లా కిందకు ఉండేది. ఇప్పుడు నౌ దే ఆర్ టెలింగ్ దెమ్ లైక్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ వాళ్ళకి చెప్తున్నారు, ఇది ఈ లెవెల్లో ఉండాలి. సో పోస్చర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్సర్సైజ్ చేయటం అనేది ఒక థింగ్ అయితే కనుక కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఉంటే కనుక దే గెట్ ఫెటిక్డ్ ఓవర్ లాంగ్ టైం, మజిల్స్ ఫెటిక్ అయిపోతాయి. ఇంకా రాంగ్ పొజిషన్స్లో ఉంటే కనుక ఆర్థరైటిస్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ వీళ్ళకి యాడెడ్ టు దట్ ఏంటంటే కనుక మజిల్ స్ట్రెంత్ ఉండదు, బోన్స్ మీద లోడ్ పడుతుంది, అవి వీక్ అవుతాయి. ఈ తర్వాత ఈ మధ్యలో మనకేంటి బ్యాక్లో డిస్క్ హెర్నియేషన్స్ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో వీటన్నిటికి ఏంటంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలా, టైం క్రియేట్ చేసుకోవాలా. మనము లైఫ్ వెనకాల పరిగెత్తకుండా, ఎందుకంటే మనం వెళ్ళపోయిన ఆఫీస్ నడుస్తుంది, మన పని ఎవరో ఒకటి చేస్తాడు, నచ్చకపోతే వాడు తీసేస్తాడు. కానీ మనం ఏంటి వర్క్ చేసేటప్పుడు సరే కార్పొరేట్ సిస్టమ్ అట్లా ఉంది సార్, అది మనం లేకపోతే నా జాబ్ ఎక్కడ పోతుంది అని ఆ భయాన్ని మనం ఎక్కడో ఒక చోట ఇది చేయాలి, వదిలేయాలి. ఎందుకంటే వితౌట్ అవర్ హెల్త్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద లాంగ్ రన్. రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసినాం, ఒక కార్పొరేట్ ఎంప్లాయీ చనిపోతే దే డిడ్ నాట్ ఈవెన్ గో అండ్ సీ హిమ్ ఆర్ హర్. అంతే, మనం పని చేసిన అన్ని రోజులు మనం లేకపోతే ఈ పని జరగదేమో ఆ దృష్టిలో పడిపోయి వి ఇగ్నోర్ అవర్ ఓన్ హెల్త్. అవర్ హెల్త్ షుడ్ టేక్ ప్రయారిటీ. ఎస్పెషలీ మన ఇండియన్ సెటప్లో ఏంటంటే కనుక అవర్ మైండ్ సెట్ ఈస్ ట్యూన్ లైక్ దట్. ఫారిన్ కంట్రీస్లో అట్లా ఉండదు, వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది. మన ఇండియాలో మనం ఏంటంటే అది మనమే చేయాలి, మనం లేకపోతే ఇంకా అవ్వదన్న నోషన్ క్రియేట్ అయిపోతుంది బై డిఫాల్ట్, బ్రాటప్ అట్లా ఉంటుంది. సో దాన్ని మనము స్లోగా దాని నుంచి బయటకు వచ్చి మన హెల్త్ మీద. బట్ ఐటీ కంపెనీస్ దే ఆర్ గివింగ్ గైడ్ లైన్స్. ఎందుకంటే కనుక ఇప్పుడు షోల్డర్స్ ఏ లెవెల్లో ఉండాలి, హ్యాండ్స్ ఏ లెవెల్లో ఉండాలి, మౌస్ పట్టుకునేటప్పుడు మౌస్ ఏ పొజిషన్లో ఉండాలి, కీబోర్డ్ ఏ పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ వెరీ స్మాల్ థింగ్స్ బట్ దే హ్యావ్ లాంగ్ టర్మ్ అండ్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ దెమ్. ఓకే సార్, ఇది ఇప్పుడు బోన్ డీటాక్స్ అని, ఇట్లా బోన్ క్లీన్జింగ్ అని, చాలా రకాల వెల్నెస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చాలా విపరీతంగా చేస్తున్నారు. ఇస్ ఇట్ రియల్లీ దేర్? ఇది కంప్లీట్లీ అసలు నేను ఆన్సర్ కూడా చేయను. దిస్ ఇస్ బోగస్. బోగస్, డోంట్ ట్రస్ట్ అంటారు. బోన్ డీటాక్స్ అంటే ఏం చేస్తారండి అసలు? బోన్ టాక్సిసిటీ ఏంటి? హెల్త్ అంటే వెల్నెస్ కంటే కూడా ఓకే. న్యాచురల్గా మన బాడీలో లివర్, కిడ్నీస్ మనం డీటాక్స్ చేస్తూనే ఉంటాయి. సో మనం యాక్చువల్ చెప్పాలంటే మన డైట్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటే, కొద్దిగా మాడిఫికేషన్స్. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కొంతవరకు, అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ గురించి కానివ్వండి, షుగర్ కంటెంట్ గురించి కానివ్వండి. ఫుడ్ ఫార్మర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది, I don't know if you choose food farmer అని చెప్పి, there is one channel. He has been promoting or educating people regarding packed foods especially. అంటే కంటెంట్స్ ఏమున్నాయి అందులో, మనం చూసుకోవాల్సింది ఏంటి. సో ఆ అవేర్నెస్ అయితే వస్తుంది. సో మనం కొంచెం ఇది చేసుకుంటే కనుక డైటరీగా మనకి స్పెసిఫిక్ డీటాక్స్ అనేది అవసరం లేదు. ఐ థింక్ వీ నీడ్ ఏ మోర్ డీటాక్స్ ఫర్ అవర్ బ్రెయిన్స్ రాదర్ దాన్ గట్. గట్ మన చేతిలో ఉంటుంది. మనం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక, కొద్దిగా డైటరీ చేంజెస్ చేసుకుంటే కనుక మనమే సెల్ఫ్ డీటాక్స్ చేసుకోవచ్చు. దానికోసం స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం. డైట్కి బోన్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా సార్? ఇది డైరెక్ట్ రిలేషన్ కాదు, కానీ ఆబ్వియస్లీ డైట్ అంటే కనుక మనం న్యూట్రిషన్ హోలిస్టిక్గా లేదనుకోండి, డెఫినెట్గా సమ్ ఎఫెక్ట్ విల్ బి దేర్. హోలిస్టిక్ ఇప్పుడు మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఆల్మోస్ట్ 70%, 80% వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మీరు చూస్తే కనుక మన కుకింగ్ ఆయిల్స్లో, మిల్క్లో దే ఆర్ ఫార్టిఫైడ్ విత్ విటమిన్ డి. మీరు మిల్క్ ప్యాకెట్ మీద చూస్తే కనుక ఫార్టిఫైడ్ విత్ విటమిన్ డి అని ఉంటుంది. అట్లా సేమ్ టైం ఆయిల్ ప్యాకెట్స్ మీద కూడా చూస్తే కనుక ఫార్టిఫైడ్ విత్ విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఏ, డి అలా. సో మనకేంటంటే అవి డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోవాలి. ఐ మీన్ అదర్ సప్లిమెంటల్గా కానీ వేరే విధంగా అన్నా కానీ. సో మనకి ఏంటంటే మన డైట్లో అవి లేవనుకోండి, ఆబ్వియస్లీ దాని నెగటివ్ ఎఫెక్ట్ బోన్ మీద ఉంటుంది. సో స్పెసిఫిక్ అని చెప్పలేను కానీ, బట్ హోలిస్టిక్ న్యూట్రిషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. సార్, మీరు విటమిన్ డి గురించి ఇప్పటికీ సెకండ్ టైం స్ట్రెస్ చేసి చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బోన్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? డైరెక్ట్లీ అంటే ఇండైరెక్ట్లీ కాదు. సో మనకేంటంటే డైరెక్ట్లీ రిలేటెడా సార్? ఓకే. సో మన బోన్ హెల్త్ మీద, బోన్స్కి సంబంధించి 3 హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. 3 అంటే బోన్ ఫార్మేషన్ గురించి, ఆర్ ద హార్మోన్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద బోన్ డైరెక్ట్లీ మెయిన్లీ అనమాట. అన్ని హార్మోన్స్కి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, బట్ దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఒకటి విటమిన్ డి,
ఇంకోటి పెరాత్ హార్మోన్, ఇంకొకటి కాల్సిటోనిన్. సో ఈ 3 హార్మోన్స్ అనేవి మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనకేంటంటే వైటమిన్ డి అనేది డైటరీ సోర్సెస్ నుంచి రావాలి, మనం బయట నుంచి తీసుకోవాలి. ఓకే. సో మనకి సన్లైట్లోకి వెళ్తే విటమిన్ డి వస్తుంది అని చెప్పి అనుకుంటాం కదా. సో బేసిక్గా ఏంటంటే కనుక సన్లైట్లోకి వెళ్ళటం వల్ల ఒక స్టెప్ ఈ హార్మోన్ అనేది మన బాడీలో తయారవడానికి ఒక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట సన్లైట్. ఓకే. సో మనకేంటంటే మనము ఆ ద్వారా అది లేకపోతే ఆ స్టెప్ అవ్వదు. ఓకే. ఆ స్టెప్ అవ్వకపోతే మన ఇన్నేట్గా మనం తయారు చేసుకునే క్వాంటిటీ తక్కువ, అది తయారవ్వదు. ఓకే. ఇంకా కంప్లీట్లీ విల్ బి డిపెండెంట్ ఆన్ న్యూట్రిషనల్. ఓకే. మనం ఓరల్గా కానీ ఇంజెక్షన్స్ ఫామ్లో కానీ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సి వస్తుంది. సో బేసికలీ ఈ 3 అనేవి మనకి వైటమిన్ డి, పీటీహెచ్ అండ్ కాల్సిటోనిన్, ఈ 3 బోన్ మీద ఎఫెక్ట్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే 2 పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటాయి, ఒకటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బోన్ వచ్చేసి డైనమిక్ థింగ్. మనం ఏంటి మనకి ఇంటికి ఫౌండేషన్ లాగా ఒకసారి బోన్ తయారైపోతే అట్లా ఉంటుంది అనుకుంటాం కదా. బట్ బోన్ ఈజ్ డైనమిక్. ప్రతిరోజు దానిలో కొత్త కాల్షియం డిపాజిట్ అవుతుంటుంది, మళ్ళీ కొంత కాల్షియం బయటికి వెళ్ళిపోతుంటుంది. ఓకే. కానీ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వెళ్తుంటాయి వస్తుంటాయి, కానీ మనకి ఫిక్స్డ్ ఫ్లోటింగ్ అమౌంట్ అంటాం కదా, ఫిక్స్డ్ ఒక బేస్ వాల్యూ లాగా ట్రాన్సాక్షన్స్ నడుస్తుంటాయి. కానీ మనకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉంటుంది కదా, ఒక 10,000 20,000 ఒక ఫిక్స్డ్ ఉంటుంది. బట్ పైన వచ్చి వెళ్ళే డబ్బులు ఉంటాయి, కానీ ఒక బేస్ వాల్యూ ఉంటుంది కదా. అట్లానే బోన్లో కూడా ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఎప్పుడు ఉంటుంది, మిగతా ఫామ్ అవుతుంటుంది, వెళ్తూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ వాటిని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఇందులో విటమిన్ డి ఉంటేనే డిపాజిషన్ అనేది అవుతుంటుంది అనమాట. సరే, ఎవరైనా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్ళాలి అసలు? ఈ మధ్య నీ రీప్లేస్మెంట్ అనేది యంగ్ ఏజెస్లో కూడా చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? నీ రీప్లేస్మెంట్ అనేది చెప్పాలంటే ఇట్స్ ఎ సర్జరీ ఆఫ్ చాయిస్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ సర్జరీ విచ్ ఏమనాలి, పేషెంట్ అంటే మనకి ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ అవైలబుల్. మీకు సివియర్ ఆర్థరైటిస్ ఉంది, నువ్వు నడవలేకపోతున్నావు, ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, నీ పనులు నీకు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఈ ఆప్షన్ కూడా ఉంది. సో యూ చూజ్ ఇట్. ఇట్స్ నాట్ ద డాక్టర్ చెప్పారని చెప్పి చేయించుకోవటం కాదు. ఓకే. పేషెంట్ షుడ్ ఆస్క్ ఫర్ ఇట్. ఓకే. సో నాకు ప్రాబ్లం ఉందని అడిగితే కనుక ఇది ఉందని చెప్పి డాక్టర్ చెప్తే దెన్ వీ కెన్ కన్సిడర్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక ఫ్రాక్చర్ అయింది, యూ డోంట్ హ్యావ్ చాయిస్, యూ హ్యావ్ టు గెట్ ఆపరేటెడ్. సరే, బట్ దిస్ ఈస్ నాట్ లైక్ దట్. నువ్వు పుష్ ఆన్ చేస్తాను అంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే సార్, బోన్ హీలింగ్ ఎలా ఉంటుంది సార్? ఆప్షన్ ఉంది, చేపించుకోగలము. అందుకే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ప్యాకేజ్ కదా. పెళ్ళం బాగుంటే కనుక లైఫ్ బాగుంటుంది, సర్జరీ ఫెయిల్ అయిందంటే కనుక అట్లానే ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ ఈజ్ 99% సక్సెస్ఫుల్ సర్జరీ. ఓకే. సో ఆ 1%లో మనం ఉంటామన్న భయం ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ ఓవరాల్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ సర్జరీ, బట్ డన్ ఇన్ రైట్ ఇండికేషన్. సార్, ఇప్పుడు మామూలుగా సర్జరీ చేస్తారు కదా, బోన్ సర్జరీ అంటే యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది, సో బోన్ సర్జరీ చేస్తారు. ఆ బోన్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది సార్? బోన్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ యూనిక్. జస్ట్ లైక్ లివర్ ఎట్లయితే కనుక ఒక పార్ట్ ఆఫ్ లివర్ పోయినా మళ్ళీ గ్రో అవుతుందో, బోన్ కూడా ఏంటంటే కనుక దానికి అంత పొటెన్షియల్ ఉంటుంది. వీ షుడ్ ట్యాప్ ఇన్ టు దట్ పొటెన్షియల్. ఇంతకు స్టార్టింగ్లో కూడా మీకు ఒకసారి చెప్పాను, మనం ఏంటంటే కనుక మనం సర్జరీ చేసి మనం బోన్స్ని అలైన్ చేస్తాం, బట్ హీలింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ ఇట్స్ ఓన్. ఒకవేళ లేదు అంటే కనుక అవ్వట్లేదంటే దానికి ఒక సీడ్లింగ్ లాగా మనం వేరే బోన్ గ్రాఫ్ట్ అంటాం, అది తీసి అక్కడ పెడితే కనుక ఇట్ విల్ స్టార్ట్ టు రీగ్రో. ఓకే, అదే కదా సార్ పిఆర్పి ఈజ్ ఎ డిఫరెంట్. అంటే డిఫరెంట్ అంటే సేమ్ కాన్సెప్ట్. బేసికలీ అగైన్ యూఆర్ ట్రైంగ్ టు అంటే రీజనరేషన్. ఇక్కడ బోన్ రీజనరేట్ అవుతుంది, అక్కడ పిఆర్పి వాడినప్పుడు మనం టెండినైటిస్లో వాడామనుకోండి, ఆ టెండాన్ హీలింగ్లో హెల్ప్ చేస్తుంది. ఓకే. మజిల్ టేయర్లో లేకపోతే లిగమెంట్ ఇంజరీస్లో, సో ఆ టిష్యూస్ హీల్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ రీజనరేషన్. అందుకే దాన్ని రీజనరేటివ్ ప్రొసీజర్స్ అని చెప్పి అంటున్నాం. ఓకే సార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సార్, నీ పెయిన్ ఓన్లీ హ్యాపెన్స్ టు ఓల్డ్ పీపుల్. ఇది మిత్ అండి. ఏ ఏజ్లో అన్నా రావచ్చు. ఓకే. పిల్లల్లో అన్నా రావచ్చు, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఎవరికన్నా రావచ్చు. సో క్రాంకింగ్ నకిల్స్, వేళ్ళు చిట్టుకు అనిపించుకోవడం వల్ల, బోన్ చిట్టుకు అనిపించుకోవడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందా? నో, ఇట్స్ ఎ మిత్ అగైన్. ఇది ఎందుకంటే కనుక మనకి పాపింగ్ సౌండ్ అనేది ఈ గ్యాస్ బబుల్స్ అనేవి ఫామ్ అవటం వల్ల, అవి బ్రేక్ అవటం వల్ల సౌండ్స్ వస్తాయి, కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు కాజ్ ఆర్థరైటిస్. ఓకే. యూ షుడ్ అవాయిడ్ వాకింగ్ ఆర్ వర్కింగ్ అవుట్
ఇఫ్ యూ హ్యావ్ జాయింట్ పెయిన్స్? జాయింట్ పెయిన్స్ అగైన్ ఇక్కడ జాయింట్ పెయిన్స్లో డిఫరెంట్ మనము కామన్గా ఉండే కండిషన్స్ అయితే కనుక ఈ మోకాళ్ళ అరుగుదల గురించి అనుకుంటే ఎక్కువ మంది ఆ, బాధపడే ప్రాబ్లం కాబట్టి దీనిలో అంటే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తాం. ఆర్థరైటిస్ ఉన్నా సరే, ఎందుకంటే ఓవర్గా చేస్తే అరుగుదల ఫాస్ట్గా అవుతుంది, చేయకపోతే మజిల్ వీక్ అయిపోతుంది, మజిల్ వీక్ అయిపోతే అగైన్ బోన్ కూడా వీక్ అయిపోతుంది. సో లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి చేయమని చెప్తాం. మినిమం. లో ఇంటెన్సిటీవి చేయాలి. ఓకే. వన్స్ యూ హ్యావ్ ఆర్థరైటిస్, సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్? నో అండి, దిస్ ఈజ్ అగైన్ ఏంటంటే కనుక ఆర్థరైటిస్ మనకి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. అర్లీ ఆర్థరైటిస్, అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. అర్లీ ఆర్థరైటిస్ అనుకోండి, ఇట్ కెన్ బి మేనేజ్డ్ విత్ గుడ్ ఫిజియోథెరపీ, సమ్ మెడికేషన్స్. అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ ప్రొసీజర్స్. కాల్షియం సప్లిమెంట్స్ alone are enough for strong bones? ఇట్స్ అగైన్ ఏ మిత్ అండి. ఓకే. ఎందుకంటే కనుక ఇప్పుడు మనము ట్యాబ్లెట్ వేసుకున్నాము, బాడీలోకి కాల్షియంని పుష్ చేసాం బలవంతంగా, బాడీ దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? దానికి ఒక స్టిమ్యులస్ కావాలి. ఆ స్టిమ్యులస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఒకవేళ అక్కడ ఆ బోన్కి అంత పర్టికులర్ స్ట్రెంగ్త్ లేకపోతే బాడీ విల్ ఆబ్వియస్లీ పుల్ దట్, మనం ఏదైతే కాల్షియంని మనం టాబ్లెట్ రూపంలో వేసుకున్నామో అక్కడికి పుష్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ బిల్డర్స్కి వాళ్ళకి స్ట్రాంగ్ మజిల్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ మజిల్ని నిలబెట్టాలంటే ఫౌండేషన్ కూడా కావాల్సిందే కదా. సో ఆబ్వియస్గా బోన్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకే. ఇందాక మీరు అన్నట్టు బోన్ ఎలా అయితే కాల్షియం తీసుకుంటుందో వదిలేస్తుంది. సో మనం ఏంటంటే ఆ స్టిమ్యులస్ ఇవ్వకపోతే టాబ్లెట్లు వేసుకుంటారు కొంతమంది. నేను 5 years నుంచి టాబ్లెట్స్ వేసుకుంటున్నా సార్, అయినా నాకు ఎలా ఫ్రాక్చర్ అయింది అని అడుగుతారు. చిన్నగానే పడ్డాను అయినా ఫ్రాక్చర్ అయింది అని అడుగుతారు. ఫ్రాక్చర్ అనేది దెబ్బ తాకిన ఇంటెన్సిటీ బట్టి ఇంటెన్సిటీ ఒకటి. రెండోది ఏంటంటే కనుక మనకి ఫుల్ బెనిఫిట్ రావాలంటే కనుక యూ హ్యావ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే చాలామంది నేను పనులు చేస్తూనే ఉంటాను సార్ పొద్దు నుంచి రాత్రి దాకా అంటారు. అది కన్సిడర్ అవ్వదండి. ఓకే. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అగెయిన్స్ట్ రెసిస్టెన్స్, అంటే మనం రెసిస్టెన్స్ మీద చేస్తేనే ఆ బోన్కి ఇది దాటి ఇంకా కొద్దిగా స్ట్రెంగ్త్ బిల్డప్ చేసుకోవాలని ఒక స్టిమ్యులస్ వస్తుంది. ఓకే. మనం రోజువారీ పని చేస్తే ఫెటీగ్ వస్తుంది అంతే, స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వదు. ఓకే. సేమ్ సింపుల్గా ఇప్పుడు జిమ్కి ఫస్ట్ డే వెళ్తే స్మాల్ వెయిట్స్ ఇస్తారు, హెవీ వెయిట్స్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి ఇంకా స్ట్రాంగర్ ఉంటారు. సో అట్లానే మనకి ఏంటంటే సో యూ హ్యావ్ టు డూ సమ్ యాక్టివిటీస్ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ అంటే చెప్తున్నా కదా, కొంచెం ఒత్తిడికి గురి చేయాలి కొంతవరకు, అప్పుడే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇఫ్ యు ఆర్ వాకింగ్ 1 kilometer టుడే, ట్రై టు ఇంక్రీజ్ ఇట్. నో, అదే మీకు అర్థం కావట్లా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. వాకింగ్ అనేది ఏంటి, అక్కడ రెసిస్టెన్స్ ఏముంది? ఓకే. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఒక వెయిట్ పుష్ చేసాము. ఇప్పుడు మీరు వాక్ చేశారు, 5 kilometers వాక్ చేశారు, 10 kilos వెయిట్ పెట్టుకుని కాలు మీద లిఫ్ట్ చేయమంటే చేయగలుగుతారా? లేరు. సో దట్ ఈజ్ ఎండ్యూరెన్స్. నడవడం అనేది ఎండ్యూరెన్స్ కింద వస్తుంది. ఇది వచ్చేసి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు స్ప్రింట్ రన్నర్స్ ఉంటారా? స్ప్రింట్ రన్నర్స్ అంటే హుసేన్ బోల్ట్, వాళ్ళు మ్యారథాన్ చేయగలుగుతారా? మ్యారథాన్ రన్నర్స్ వేరే ఉంటారు, ఇద్దరు రన్నింగే చేస్తుంది. కానీ వాడికి వచ్చేసి 40 kilometers పరిగెత్తాలి, 42 kilometers పరిగెత్తాలి మ్యారథాన్ అంటే. వాడి ట్రైనింగ్ వేరే ఉంటుంది. వీడి ఆ 100 meters పరిగెత్తాలి, వీడి ట్రైనింగ్ వేరే ఉంటుంది. కరెక్ట్. ఇద్దరు రన్నర్సే. సో ఎక్సర్సైజే అని చెప్పి మీరు వాకింగ్ కూడా ఎక్సర్సైజే. సో బట్ ఇట్స్ నాట్ ద సేమ్. అంటే నేను జనరల్గా అట్లా అనుకోవడం తప్పు కదా. అంటే వీఆర్ డూయింగ్ ఎ పాడ్కాస్ట్ సో దట్ పీపుల్ విల్ నో. వాకింగ్ ఒకటి చేస్తే సరిపోదు అని చెప్పి చెప్తున్నా. అంటే ఇట్ హ్యాస్ డెఫినెట్లీ సమ్ పాజిటివ్ ఎఫెక్ట్. ఇంకా అడిషనల్గా కావాలి, యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే. అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ అంటే వెయిట్స్ చేయటం కానీ, ఈ టెరా బ్యాండ్ అని ఉంటుంది చూస్తుంటారు, ఒక ఎలాస్టిక్ బ్యాండ్ పట్టుకొని ఇచ్చేస్తుంటారు కదా. బేసికలీ సమ్ రెసిస్టెన్స్ మీద చేసినప్పుడే స్టిమ్యులస్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ హ్యాండ్లో చేసేది, ఇలా చేసేది, అవన్నీ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్. ఏదైతే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చేయాల్సి వస్తుందో, ఎక్స్ట్రా రెసిస్టెన్స్ ఓకే మనము మజిల్కి ఇస్తున్నాము, అది బోన్కి కూడా వెళ్ళి ఇట్ విల్ బికమ్ స్ట్రాంగర్. ఓకే. సార్, బ్యాక్ పెయిన్ ఆల్వేస్ మీన్స్ ఏ స్లిప్డ్ డిస్క్? No అండి. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్. ఆఫ్ దెమ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ డిస్క్. ఓకే. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి రివర్స్డ్ న్యాచురల్లీ? Again, it depends on the condition అండి. Certain conditions are completely reversible. Okay. There are certain things they might persist.
ఓకే సార్, ఇవి మిక్స్ అండ్ ప్యాక్ సార్. సార్ కాకపోతే ఒక్క క్వశ్చన్ సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో జనరల్గా మనము చాలా రీల్స్ చూస్తూ ఉంటాం. సో ఎలా అంటే కైరోప్రాక్టిక్ వీడియోస్ అదొకటి. మీకు బ్యాక్ పెయిన్ ఉందా, సో వాళ్ళని ఇలా పట్టుకోండి, లేకపోతే ఇలా స్ట్రెచ్ చేయండి, ఇలా స్ట్రెచ్ చేయండి, ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. సో ఆ ప్రాక్టీసెస్ ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ ప్రాక్టీసెస్‌లో ఎస్పెషల్లీ మీరు కైరోప్రాక్టర్ అని మెన్షన్ చేస్తున్నారు కదా! కైరోప్రాక్టర్ చేసే వాళ్ళ ట్రైనింగ్‌ని బట్టి ఉంటదండి. ఓకే. ఇప్పుడు కొంతమంది అన్‌సర్టిఫైడ్ పీపుల్ వాళ్ళే వేరే వీడియోస్ చూసేసి ఏదో ట్రై చేద్దాం, మనం చేసేద్దాంలే ఏముందిలే అని చెప్పి వైరల్ అవుతున్నాయి కదా అని చెప్పి చూసి చేసేవాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ట్రైయింగ్ టు ఇంపర్సనేట్ అండ్ అంటే ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్ చేస్తే గనక బానే ఉంటది గానీ బట్ అన్‌ప్రొఫెషనల్‌గా అదేదో చూసి ఇంట్లో చేద్దామంటే గనక డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఈస్ వెరీ సీరియస్ థింగ్స్. ఒక ఒక వీడియో చూసాను. ఒక టీనేజర్స్ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ సీన్. ముగ్గురు నుంచుంటారు. మధ్యలో వాడిని జంప్ చేయమంటారు. వాడు ల్యాండ్ అయ్యేలోపు కింద 2 కాళ్ళు అటో కాలు, ఇటో కాలు వీళ్ళిద్దరు కొడతారు. వాడెళ్ళి తల కొట్టుకుంటాడు కింద. దేర్ ఆర్ పీపుల్ హూ డైడ్ విత్ దట్ థింగ్. సిల్లీ థింగ్. అంటే జస్ట్ అవగాహన లేకపోవటం అంతే. అంటే వాళ్ళకేంటి అది ఫన్. ఒక మనిషి ఎగిరాడు, వాడు కింద ల్యాండ్ అయ్యేలోపు వీడో కాలు, వాడో కాలు 2 ఇట్లా కిక్ చేస్తారు. వాడు వెనక్కి పడతాడు. ఫన్నీగానే ఉంటది. వాడు సేఫ్ ల్యాండ్ అయితే. ఆడు గట్టిగా అన్నాడు, కాలు బాగా ముందుకు వెళ్ళిపోయినాయి. తల వెళ్ళి డైరెక్ట్‌గా తగిలింది. ఇంటర్నల్ బ్లీడింగ్, స్పాట్ డెడ్. సో ఈ వీడియోస్ చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్. చాలా డేంజరస్. ఇంకొకటి ట్రాంపోలిన్ ఇంజరీస్ ఎస్పెషల్లీ కిడ్స్‌కి వాళ్ళకి లిమిటేషన్ తెలీదు. సరదాగా ఆడుకుంటూ సంబడీ హ్యాస్ టు మానిటర్ దెమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకంటే గనుక నెక్ ఇంజరీస్ అయితే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. పిల్లలు ఇలా పడిపోయి ఇక్కడ నెక్ తోనే స్పాట్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ట్రాంపోలిన్ అది వెళ్ళినప్పుడు అండర్ సూపర్విజన్ బేసికల్లీ. ఓకే. సూపర్విజన్ చూసుకోవాలి. సార్ ఎర్లీ 30s 40sలో ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి ఆర్థో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ హెల్త్ గురించి ఫస్ట్ థింగ్ యూ స్పెండ్ సమ్ టైమ్, నాట్ జస్ట్ బోన్ అండ్ జాయింట్ అని చెప్పను కానీ యాజ్ అన్ ఎంటైర్ హెల్త్. ఎవ్రీ మంత్ వెనక్కి వెళ్ళి ఈ నెలలో నేను నా హెల్త్ కోసం నేను ఎంత టైం స్పెండ్ చేశాను. అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, మీరు డీటాక్స్ అన్నారు కదా, ఉపవాసం కూడా ఒక టైప్ ఆఫ్ డీటాక్సే. సరే అసలు ఏం చేశాను నా హెల్త్ కోసం, నేనేం చేశాను, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మెంటల్ స్ట్రెస్ ఈజ్ బికమింగ్ మోర్. అన్ని లగ్జరీసే ఉన్నాయి, బ్రెయిన్లో మాత్రం దెర్ ఈజ్ నో పీస్. నో పీస్. దట్ ఈస్ ఇన్ టు పీసెస్. కరెక్ట్ సార్. సో స్పెండ్ సమ్ టైమ్. బోన్ రిలేటెడ్గా అంటే కనుక ఐ వుడ్ అడ్వైజ్ ఇస్ డెఫినెట్లీ హోలిస్టిక్ ఫుడ్. హోలిస్టిక్ ఇదే తినమని చెప్పాను, అన్ని రకాలు తినాలి. అండ్ సమ్ ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ. సార్ బోన్ క్యాన్సర్ అనేది కూడా ఒక డెడ్లీ డిసీజ్. ఎట్లా సార్ దాన్ని ఇనిషియల్ స్టేజెస్లో ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో బోన్ క్యాన్సర్ అనేది వెరీ సీరియస్ థింగ్ అండి. మనము అర్లీగా డిటెక్ట్ చేస్తేనే బోన్ సేవ్ చేయగలుగుతాం. లేదంటే మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎక్కడైతే క్యాన్సర్ వస్తుందో ఆ భాగాన్ని తీసేయాల్సి వస్తుంది కదా. అట్లా మనము చేతినో కాళ్ళనో తీసేస్తే దట్ ఇస్ డివాస్టేటింగ్ ఫర్ పర్సన్. సో దీని అర్లీ డయాగ్నోసిస్ ఏంటంటే కనుక ఎక్కడైనా సరే బాడీలో స్వెల్లింగ్స్ అంటే వాపులాగా గమనిస్తే కనుక ఇమీడియట్గా దాన్ని మాత్రం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. అది కండ నుంచి వస్తుందా, ఎముక నుంచి వస్తుందా, ఏ టిష్యూలో నుంచి వస్తుంది. అవి సమ్టైమ్స్ హార్మ్లెస్వి కూడా అవ్వచ్చు. అంటే వేరే రీజన్స్తో సిస్ట్స్ అని, గ్యాంగ్లియాన్స్ అని చిన్నవి ఉండొచ్చు, ఫైబ్రోమాస్ అని కొన్ని ఉండొచ్చు. కానీ మేజర్ థింగ్ని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి అయితే కనుక ఒక ఇవాల్యుయేషన్ అనేది అవసరం, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ స్వెల్లింగ్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, ఏదైనా స్వెల్లింగ్ గ్రో అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కనుక బోన్ క్యాన్సర్స్ కామన్ ఏజ్ యంగ్ కిడ్స్లో కూడా బోన్ క్యాన్సర్ రావచ్చు, కిడ్స్లో కూడా రావచ్చు బోన్ క్యాన్సర్స్. సో సింపుల్ ఒక ఎక్స్రే తీసినా కానీ, ఎక్స్రేస్లో మరీ అర్లీ స్టేజ్లో కనిపించకపోవచ్చు కానీ బట్
డయాగ్నోస్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఏం లేని దానికి డాక్టర్ ఎక్స్‌రే రాశారు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతుంటారు. ఎస్, కరెక్ట్. ఆ ఒక్క ఎక్స్‌రే ఒక్కొక్కసారి ఒక క్యాన్సర్‌ని ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. వీ హ్యాడ్ వన్ పేషెంట్ వన్స్. ఆ పేషెంట్ పెయిన్ మోకాల్లో పెయిన్ అని చెప్తాం. మోకాళ్ళు కానీ ఫిజికల్‌గా చూస్తే ఫిజికల్‌గా నాకు అది మోకాలు ప్రాబ్లమ్ లాగా అనిపించట్లేదు. నీ బ్యాక్ రిలేటెడ్ ఏమో ఇట్స్ రిఫర్డ్ పెయిన్ అంటాం. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదు, స్పైన్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది, రిఫర్డ్ పెయిన్ అంటాం. కానీ ఇక్కడ సిమ్టమ్ ఇక్కడ చెప్తుంటారు. సో ఎంఆర్ఐ తీస్తే హి హాస్ క్యాన్సర్. అంటే ఇక్కడ కాదు, ఇన్ ద స్పైన్‌లో. ఓకే. సో సమ్టైమ్స్ మనం ఏంటంటే కనుక పేషెంట్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ ఒక్కొక్కసారి చాలామంది డబ్బులు వేస్ట్ అనుకుంటుంటారు, అనవసరంగా చేపిస్తున్నారు అని చెప్పి. ఇన్వెస్టిగేషన్స్ మీద సమ్టైమ్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు నలుగురికి వేస్ట్ అయింది, ఒకటికి సేవ్ చేస్తున్నాం కదా అనిపిస్తుంది. సరే, కాకపోతే ఇప్పుడు అన్నెసెసరీగా రాసే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ సెగ్మెంట్ దానివల్ల దీనికి పబ్లిక్లో అలాంటి కన్సెప్షన్ రావడానికి కారణమే అది అనుకుంటా. ఎస్. సో ఇన్వెస్టిగేషన్స్ అప్పుడప్పుడు పీరియాడిక్గా చేయించుకోవటం వల్ల దెర్ ఇస్ నో హార్మ్. ఓకే సార్, ఎనీ ఫైనల్ వర్డ్స్? థ్యాంక్స్ అరవింద్ గారు. ఐ థింక్ ఐ హ్యావ్ కన్వేడ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఆడియన్స్. డెఫినెట్లీ సార్. సో ఎనీ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఉన్నా సరే, ఆర్థోపెడిక్ కానీ ఏదైనా సరే, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సోషల్ మీడియా మీద మన ఇంటర్నెట్ని దాన్ని వాడుకోండి. ట్రై టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. బట్ ట్రీట్మెంట్స్ని దానిలో చూసి దాని ట్రీట్మెంట్ ఇదే, నాకున్నది ఇదే. సో ట్రీట్మెంట్ కూడా సోషల్ మీడియా నుండి తీసుకోవద్దు. యూ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. అంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకోండి. డాక్టర్ చెప్పింది కూడా మీకు ఓకే అనిపిస్తే యూ కంటిన్యూ. సరే, ఇప్పుడు ఏఐ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది కదా. సో నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని. సో దాన్ని బేస్ చేసుకుని అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవద్దు. బట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. మీ సెల్ఫ్గా మీరు అర్థం చేసుకో. కానీ కొంతమంది ఏంటంటే హిస్టరిక్ అయిపోతారు. అక్కడ వాడు ఏదో చెప్పాడు, నాకు అదేదో ఉంది. సార్ ఇది ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ది అదొక పెద్ద టాపిక్ సార్. ఎందుకంటే నాకేమో ఆన్లైన్లో చూస్తే ఇది వచ్చింది, డాక్టర్ ఏమో ఇది కాదు వేరే అంటున్నాడు. వేరేది అంటాం కాదు, అది లేదు అంటున్నాడు. అది కూడా ఒక ప్రాబ్లమే. ఇట్లా హిస్టరిక్ అవ్వకూడదు. ఓకే. సో యూ అండర్స్టాండ్ అంటే ప్రాబ్లం ఎంత ఉంది ఏంటనేది మనం కొంతవరకు సెల్ఫ్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు వాడుకుంటే యాక్చువల్గా మంచిదే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ మై షో. థ్యాంక్ యూ అరవింద్ గారు.